విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ తరుణంలో వైసీపీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక మరికొద్ది రోజుల్లో విశాఖపట్నం నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఇక దీంతో ఆ పార్టీ నేతల్లో ఓ విధమైన నిరైష్యం నెలకొంది. ఇటీవల పార్టీ సీనియర్ నేత బెహరా భాస్కర్ రావుతో పాటు 91 వార్డు కార్పొరేటర్ జ్యోత్స్న మరియు 92వ వార్డు కార్పొరేటర్ బెహరా వెంకట స్వర్ణలత శివాదేవి రాజీనామా చేశారు. త్వరలో వీరు జనసేనలో చేరనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల 74వ డివిజన్ కార్పొరేటర్ వంశీరెడ్డి కూడా వైసీపీని వీడారు. ఆయన కూడా జనసేనలో చేరుతారని తెలుస్తోంది. ఇక మరోవైపు తమ కార్పొరేటర్లను రక్షించుకునేందుకు వైసీపీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక విశాఖ నుంచి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, వైసీపీకి ఒకదాని తర్వాత ఒకటిగా గట్టిగా దెబ్బ తాకుతుందనుకోవచ్చు. ఎందుకంటే ఎంతో కష్టపడి కార్పొరేటర్ను తమ అదుపులో పెట్టుకున్నప్పటికీ కూడా కార్పొరేటర్ రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? విశాఖ మీకు సంబంధించి అది తీర్మానం సంబంధించి డేట్ దగ్గర పడే కొద్దీ యువ ప్రతివ్యూహాలు ఎక్కువ అవుతున్నాయి. ఇరు వర్గాలు కూడా మొదలుపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 2 శిబిరాలు కూడా వేరు వేరు దేశాల్లో రాజకీయ శిబిరాలు ఏర్పాటు చేసి తమ కార్పొరేటర్లను రాసినప్పటికీ కూడా విశాఖలో ఉన్నటువంటి చాలా మంది కార్పొరేటర్లు కూటమికి మద్దతు ఇచ్చేందుకే సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే బెహరా భాస్కర్ గోపాలపట్నం మండల వైసీపీ అధ్యక్షుడు. ఆయన గతంలో కూడా పార్టీకి ఎంతో సేవలందించారు, బలమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఆయన పార్టీ నిన్న గుడ్ బై చెప్పి రేపో ఎల్లుండో జనసేనలో చేరబోతున్నారు. ఆయన ప్రధానంగా పార్టీ మారుతున్న గల కారణం, అందులో ఆయన కోడలు భార్య కూడా కార్పొరేట్లో వైసీపీ పార్టీలో గెలిచారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ వీళ్ళంతా కూడా జనసేనలో చేరితే తప్పనిసరిగా కూటమికి మద్దతు కలిగే అవకాశం ఉంది. మనం గత 2 రోజులు కూడా క్రితం కూడా చూడొచ్చు. గాజువాక ఎమ్మెల్యే కుమారుడు వంశీరెడ్డి కూడా ఇదే బాటలో ఎమ్మెల్యే కొనపాలను కలవటం, పల్లా శ్రీనివాస్ టీడీ బడ్జెట్ ని కలవటం పెట్టించడం జరిగింది. ఆయన కూడా ప్రకటించారు జనసేనలో చేరబోతున్నట్టుగా కూడా. ఇలాగా కార్పొరేట్లు చాలా మంది అటు టీడీపీలో కొంతమంది, ఇటు జనసేనలో కొంతమంది చేరే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి ముఖ్యమైన నాయకులంతా కూడా మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది ఫలించట్లేదు చెప్పాలి. 19వ తేదీన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానంలో ఎట్టి పరిస్థితి కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆ కూటమి చాలా బలమైన అడుగులేస్తుంది, వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. దాన్ని తిప్పుకొట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి దక్కించుకుంటామని, కూటమి మేయర్ పీఠం దక్కించుకుంటామని కూటమి నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరింత మంది అంటే కూటమితో కూటమి నుంచి వెళ్ళిపోతారు, కూటమికి వెళ్ళిపోతారని భయపడి వైసీపీ తీసుకెళ్ళినటువంటి మళ్ళీ ఇతర రాష్ట్రాలు తీసుకెళ్ళినటువంటి లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా వచ్చాక తప్పనిసరిగా కూటమికి అనుకూలంగా కూడా ఓట్లు వేసే వాళ్ళు అందులో ఉన్నారని బలంగా వినిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా కూటమి గెలుస్తుందని వారు లేదు అడ్డుకుంటామని వీరు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి 4-5 రోజుల్లో ఈ అవిశ్వాస తీర్మానం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి. సాయిరామ్. థ్యాంక్ యూ వాసు.